హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ గారెలు, తెలంగాణ స్పెషల్ రెసిపీ అనమాట. సో సోరకాయను ముందుగా తురిమేసుకొని దాంట్లో వాటర్ తీసేసాను. వాటర్ తీసుకోండి, ఇలా ఒక బౌల్లో వాటర్ తీసి పక్కన పెట్టేశాను. అండ్ ఇందులో కొంత పచ్చిమిర్చి, సాల్ట్, అలాగే తెల్ల నువ్వులు, కారపొడి, కొంచెం కారపొడి ఎక్కువ వేస్తున్నాను. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి. తక్కువ కారం తినే వాళ్ళైతే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారపొడి తగ్గించేసేయండి. అండ్ నెక్స్ట్ ఇందులోకి జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి పిండిని. కావాలంటే మనం ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు పిండిలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి బియ్యపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఎంతవరకు వేసుకోవాలి బియ్యపిండి అంటే కొలత అనేది ఏం లేదు, మనం గారెలు ఉతుకోవడానికి వీలుగా పిండి రావాలి. అలా బియ్యపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. అండ్ ఇందులో నేను మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఏ వాటర్ యాడ్ చేయాలి, అండ్ ఈ వాటర్ పక్కన పెట్టిన వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ గారెలాగా ఒత్తుకొని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పిండి గట్టిగా ఉంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు. పిండి ఎంత మెత్తగా అయితే అంత ఎక్కువ ఆయిల్ని పీల్చేసుకుంటుంది. ఇందులో ఇంకా మీకు ఇష్టమైతే శనగపప్పు యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకొని గారెలు చేసుకోవచ్చు. సో ఇది వాటి రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.